గత 2 రోజుల క్రింద కురిసినటువంటి మెంత తుఫాను కారణంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి ముంపు కాలనీలు చాలా వరకు మునిగిపోయినటువంటి పరిస్థితులు అయితే మనం చూసాము. ఆ వరద కాలువల్లో కొట్టుకుపోయినటువంటి అంటే కొన్ని కాలనీల్లో కొంతమంది వ్యక్తులు కొట్టుకుపోయినా కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది మాత్రం చనిపోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వరంగల్ జిల్లా గీసగొండ మండలం గట్టుకిందిపల్లి గ్రామానికి చెందిన పులి అనిల్ కుమార్ అనే వ్యక్తి తన హమాలీ పని చేస్తుంటాడు. తను హమాలీ పని ముగించుకొని ఇంటికి వస్తున్న తరుణంలో శివానగర్లో నేతాజీ హై స్కూల్ దగ్గర వరద ఉద్రిక్తత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ 2 వీలర్ని పార్క్ చేసి ఉండగా ఒక్కసారిగా వరద పోటెత్తి తనని ఆ నీళ్ళలోకి లాక్కెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. మొన్న సాయంత్రం 7 గంటలకు మాత్రం అతను ఆ వరద కాలువలో కొట్టుకెళ్తే నిన్న ఉదయం 7 గంటలకు అతన్ని వెలికి తీసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా అసలు ఏం జరిగిందమ్మా చెప్పండి. వర్షం పడిన రోజు నైట్ మా అన్నను మా వదనమ్మ పోయిళ్ళు, మా బావ చచ్చిపోతే సావుకని పోయినాం. అందరం తిరిగి వస్తా అంటే వాళ్ళిద్దరు కానీ వాళ్ళని వదిలేసి మేము అందరం పోయినాం. మేము పోయినాక వాళ్ళిద్దరు వస్తారు అనుకున్నాం. మా వదనమ్మని పసకి బొమ్మన్నాడట. మా అన్న బండి మీద వచ్చిండు. ఆ బండి మీద పోతాంటే ఎవరు ఆపలేదు. అక్కడ గంతగడ నీళ్ళు పోతాంటే ఇవ్వలేరు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేరు. మా అన్నని ఎవరు ఆపలేదు. మా అన్న నీళ్ళల్లో కొట్టుకుపోయిండు. నైట్ పడ్డాడు, పొద్దున వరకు తెలియలేదు. మేము పొద్దున్న పోయి కంప్లైంట్ ఇచ్చినాం. నైట్ అంతా చూస్తాం ఇక ఇంటికి వస్తాడని. ఓ మా అన్నగా రాలేదు, అక్కడ రాలేదు. మా అన్న లేటుగా పోయిండు. మేము పోయి కంప్లైంట్ ఇస్తే మీరు ఇక్కడ ఏడవకండి, మీరు ఇక్కడ నుంచి పోండి అన్నారు. మేము అక్కడ నుంచి పోయినాం. అక్కడ నుంచి పోయి నీళ్ళల్లో మీరు ఎత్తుకపోండి అన్నారు. పోయి మేము ఎత్తుకున్నాం. మేము ఎత్తుకుంటే మా అన్న బండి దొరికింది. మా అన్న బండి దొరికినాక అప్పుడు కుప్లింగ్ పంపించారు వాళ్ళు. మిమ్మల్ని వెతుక్కోమని ఎవరు చెప్పారు మీకు? మీరే వెతుక్కోండి అని ఎవరు? పోలీస్ స్టేషన్ లో చెప్పిళ్ళు, వాళ్ళే చెప్పిళ్ళు. మేమే తాళ్ళు తెచ్చుకున్నాం. మేమే దిగినాం నీళ్ళకు. మా అన్నలో దిగిన ఎత్తుకెళ్ళు. వాళ్ళే ఫెయిల్ చేయలేదు. బండి దొరికినాకనే జేసీబీని పంపించిళ్ళు. అప్పుడు జేసీబీతో ఎత్తుకుతే దొరికిండు మా అన్న. ప్రస్తుతానికి వాళ్ళ అక్కనైతే మనతో ఉంది. ఒకసారి ఆమెను అయితే అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. వాళ్ళ ఏం చేయలేదు. పోలీసులు ఏం చేయాలి. మా తమ్ముడు మేమే దొరకబట్టుకున్నాము. మా తమ్ముడు బండి దొరికింది. మా తమ్ముడు బండి దొరికినాక గంట సేపటికి మా తమ్ముడు దొరికిండు ఎక్కడో దూరంగా. మా తమ్ముడు కొనుక్కపోయి ఎక్కడో దొరికిండు. కుప్పలింగ్తోనే దొరికిండు మా తమ్ముడు. తమ్ముడా మా తమ్ముడు అంటే ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటిదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మిల్ కాలనీ పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేశాము కానీ మీరు వెతుక్కోండి అన్న మాటలు చెప్పారని అంటున్నారు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్న విషయం ఏంటిదంటే అతను పని ముగించుకొని అతని భార్య అతడు ఇద్దరు ఒక చావు కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా శివానగర్లో ఉన్నటువంటి నేతాజీ హై స్కూల్ దగ్గర ఆ బండిని వరద ఉద్రిక్తత ఎక్కువగా ఉంది, నువ్వు దిగు అని చెప్పేసి తన భార్యని పక్కకి నిలబెట్టి తన బండి మీద ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అతను ఆ వరద ఉధృతికి అందులో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్న ఉదయం 7 గంటలకు అందులో పడిన వ్యక్తిని నిన్న ఉదయం 7 గంటల వరకు అసలు ఎవరు పట్టించుకొని దాఖలాలు కనబడతలేవు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ బాధితులు మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.